పరిష్కారానికి తనదైన శైలిలో పనిచేసిన ఉల్లూరు వెంకట తిరుపతిరావు గారి వర్ధంతిని క్రమం తప్పకుండా మన యూనియన్ ఆధ్వర్యంలో వర్ధంతి చేస్తున్నాం, జయంతి చేస్తున్నాం. మనం జయంతి చేస్తున్నాం. మంచి చేసిన బట్టి ఉద్యోగ కార్మికులకి ఆయన చేస్తున్నాం. ప్రతి అధికారికి మనం చేయట్లా, ఆయన చేస్తున్నాం. అంటే అధికారిగా కాకుండా మనలో ఒకటిగా ఉంటూ మన యొక్క సమస్యని నిత్యం తెలుసుకుని ఆ సమస్య పరిష్కారానికి తనదైన శైలిలో పనిచేశారైనా, అందుకే ఆయన మనం కొనియాడుతున్నాం. ఆయన యొక్క బాటలో మనం కూడా మన యొక్క సేవల్ని నగర ప్రజలకు అందిస్తూ నగర ప్రజలతో పాటు మన తోటి ఉద్యోగ సిబ్బంది యొక్క మనల్ని కూడా పొందడం కోసం మనందరం కృషి చేయాలని, ఆ విధంగా మనం ప్రజల్లో మమేకమై పనిచేయాలని కోరుతూ, అదేవిధంగా యూనియన్ అభివృద్ధి కూడా మీ అందరూ పాటుపడాలని కోరుతున్నాను. ఆ విధంగా ఉల్లూరు వెంకట తిరుపతిరావుకి యూనియన్ గౌరవాధ్యక్షులుగా, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులుగా నా సంతాపాన్ని అలాగే వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇదే ఏప్రిల్ 14ని మనకి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి పుట్టినరోజు ఉంది. ఆయన కూడా మనం ప్రతి సంవత్సరం పటం పెట్టి చేస్తున్నాం. ఈ సంవత్సరం విగ్రహానికి చెప్పి మన ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు విగ్రహానికి మనకి ఆయన ఇచ్చారు. ఆ విగ్రహం పెట్టి ఈ లోపు మనం ఆ మేస్త్రికి కానీ అలాగే సిమెంట్ ఇసుకాట్లకు కూడా మన కుర్రోళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎవరికాళ్లే స్వచ్ఛందంగా ఇస్తే రేపు 14 కూడా మనం బాగా పండగగా చేసుకుని, అలాగే భారత రత్న అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం తీసుకునే భాగ్యం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా దానికి సహకరించాలని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అలాగే ఇప్పుడు మాదిరిగానే అంబేద్కర్ అనేది ఇప్పుడు కాదు, మనం ఇప్పటి నుంచో చేసుకొస్తున్నాం. ఆయన విగ్రహాన్ని ఆయన డొనేషన్ చేశారు మన పెద్దబాబు గారు. అయితే మనం గోప్యంగా ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మనం రాజకీయాల్లోకి వెళ్ళొద్దని ప్రతిసారి చెప్తున్నాం అందరికీ. కాబట్టి ఎవరు కూడా ఇక ఎలక్షన్లో కానీ అలాగే క్యాన్వాసింగ్ కానీ లేకపోతే ఏం పోస్టులు తెచ్చి ఇంటికి తిరగడం కానీ అలాంటి ఏం చేయొద్దు. ఎవరు ఉద్యోగం చేసుకోండి. ఎవరైనా కార్పొరేట్లు ఎవరైనా ఇబ్బంది పెడితే యూనియన్ చెప్పండి, యూనియన్ చూసుకుంటాం. వ్యక్తిగా ఎవరు ఏం అనలేము. మనం యూనియన్ చెప్పి యూనియన్ చూసుకుంటాం. జాగ్రత్తగా మీ మట్టి మీ డ్యూటీలు మీరు చేసుకోండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే యూనియన్ తెలియపరచండి. ప్రత్యేకంగా వాళ్ళు ఎవరు రమ్మన్నారండి వెళ్ళామండి అంటే మనమే బలైపోతాం. ఇప్పుడు ఆల్రెడీ 1 టౌన్లు 2 టౌన్లు కూడా 2-3 పైన ఆఫ్ చేశారు. దాన్ని టెర్మినేట్ అంటున్నారు. టెర్మినేట్ అంటే ఇక్కడ ఎవరి వాళ్ళు కాదు, రాష్ట్రపతి వాళ్ళు కూడా కాదు. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. ఎవరు ఉద్యోగాలు చేసుకోండి. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.